ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారిపై ఆయన యొక్క ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తాడో ఈ లోకంలో వారు మంచివారుగా ఉంటారు, గొప్పవారుగా ఉంటారు. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలి. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందువల్ల వారు ఈ భూమి మీద గొప్ప జనాంగంగా ఉన్నారు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాగ్దానము నమ్మి ప్రార్థించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. సహోదరి సహోదరుడా, మనం దేవుని మాట విని ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే, ఆయన యందు విశ్వసించినట్లయితే ఆయన యొక్క ఆత్మ మన మీద కుమ్మరిస్తాడు. సహోదరి సహోదరుడా, మనుషులు దేవుని మాట విని తన వైపు తిరిగితే వారి పట్ల దేవుడు ఈ విధంగా చేద్దామని ఎదురు చూస్తున్నాడు. ఆయన మానవాళికి బైబిల్ను ఇచ్చినది అందుకే. దేవుని హృదయాన్ని, ఆయన ఆలోచనలను మరింత విపులంగా తెలుసుకునేందుకే మన జీవితకాలం అంతా గడపాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మఫలం అన్ని రకాల మంచితనం, నీతి, నిజాయితీలు, సత్యము, ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మాకు తోడయుండి దీవిస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.